హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్కరి ఎండి యునాని. సెక్స్ కాకుండా, నేచురల్ సెక్స్ కాకుండా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి ఎన్ని రకాలుగా వీర్యం బయటికి తీసుకుంటారు, అటు స్త్రీలైనా ఇటు మగాళ్ళైనా. ఇవాళ మీరు తెలుసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను. హస్తంతో రాపిడి చేసుకొని వాడు వీర్యం బయటికి తీసుకున్నాడు అనుకోండి, దాన్ని హస్తప్రయోగము అంటారు. కొందరు బోర్ల పడుకొని అంగానికి బెడ్తో రాపిడి చేసుకొని ఆడు వీర్యం బయటికి తీసుకుంటాడు, దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారండి. కొందరు ఈ రెండు కాకుండా రెండు తొడల మధ్య అంగానికి పెట్టి రాపిడి చేసుకుంటారు, ఆడ స్త్రీలు కూడా చేస్తారు. రెండు కాళ్ళ మధ్య అంగానికి రాపిడి చేసుకొని ప్రాప్తి చెందుతారు, దానికి సెంట్రిబేషన్ అంటారు. మీరు మస్టర్బేషన్ అయినా, ప్రోన్ మాస్టర్బేషన్ అయినా, సెంట్రిబేషన్ అయినా, దీనివల్ల మనకు సమస్యలు రావటం ఖాయము. ఎందుకంటే హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము. దేవుడు ఏం చేశాడు అంగానికి? ఇదో అంగం అనుకోండి, దీని స్ట్రక్చర్, దీని సెన్సేషన్, దీని స్పర్శ మొత్తం యోని కోసం సృష్టించాడు. ఇది యోనిలో ఉంటే సేఫ్గా ఉంటుంది.